రీసెంట్గా 2 years బ్యాక్ అది మీకు చూపించడానికి తీసిన తప్ప అది అప్పటి బొమ్మ కాదు. కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక డబ్బా ఉంది చూడండి, అది నా ఆస్తి. అది నా ఆస్తి. ఒక నలుగురు రజక ఫ్యామిలీలు కలిస్తే, ఒక నలుగురు అంటే మా అమ్మ నాన్న ఏజ్ వాళ్ళు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చెప్పన్నా, అలాంటి మాటల మధ్య పెరిగింది నేను. అది మా ఆస్తి. ఎక్కువ ఎవరికైతే ఇండ్లు ఉతకడానికి వస్తాయో వాళ్ళు రిచ్ పీపుల్, పెద్ద శాఖలో అనమాట. అలాంటి లైఫ్, అలాంటి థాట్స్, అలాంటి ఆలోచనల మధ్య పెరిగిన నాకు కూడా థాట్, నేను కూడా బట్టలు ఉతకాలా, ఇస్త్రీ చేయాలా, ఇలాంటి ఒక థాట్స్తో పెరిగినటువంటి వ్యక్తి. బట్ సంవత్సరంలో ఒక పర్సన్ బాగా కాల్స్ చేస్తుండు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఇస్త్రీ చేస్తున్నటువంటి ఆ శ్రమని చూసి ఆయన మైండ్లో ఏమనుకుంటుందంటే ఈ యొక్క బిజినెస్ ప్లాన్, ఈ యొక్క కానీ ఒకరోజు వచ్చి నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు. అక్కడ కరీంనగర్ నుంచి లీలావర్ణ మేడం వచ్చింది. మీటింగ్ ఉన్నదని చెప్పింది కానీ ఆ మీటింగ్లో ఎవరు లేరు. ఈయన ఏదో మీటింగ్ ఉన్నదని చెప్పిండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు, ఇక్కడ ఎవరు లేరు. కేవలం ఇవి వాడితే హెల్త్ వస్తుంది కదా అని చెప్పి చెప్పడం ద్వారా నేను ఇంట్లోకి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళినా. ప్రతి ఒక్క పర్సన్కి ఎదురయ్యే సమస్య నాకు కూడా ఎదురైంది. ఈరోజు చాలా బాధపడుతుంటారు మీరు. ప్రతి ఒక్క పర్సన్ ఈరోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క పర్సన్ ఎదుర్కొన్నదే నేను ఎదుర్కొన్నా, మీరు కూడా ఎదుర్కొంటారు. అదేంటంటే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ సమస్య, ఇంట్లో పెట్టిన డబ్బా ఓపెన్ చేసింది, మా ఆయన ఏదో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది, ఏమో తీసుకొచ్చిందని చెప్పి డబ్బా ఓపెన్ చేసింది. డబ్బా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఓపెన్ చేసింది, రేట్ చూసింది, డబేల్ మన ఎత్తేసిందండి. ప్లస్ స్కిన్ అంతా దురద ఉంటుంది. ఇట్లా రఫ్ చేస్తే వాడు పడుకుంటాడు, లేదంటే పడుకోడు. రఫ్ చేస్తే పోయేది ఏం లేదు. 12-1 కొట్టేదాకా రోజు మేము మెలుకుతూ ఉండేది, వాడు ఏడిచేది. కానీ మేము రఫ్ చేస్తే వానికి బ్లడ్ వచ్చేది. 4.5 years ఉంది అప్పుడు మా బాబుకి, 4.5 years. చాలా హాస్పిటల్ తిరిగినాం. వానికి స్పెషల్ సోప్ తెచ్చి వాడేది, అయినా తగ్గేది కాదు. క్రీమ్స్ వాడేది, తగ్గేది కాదు. డాక్టర్ ఏం చెప్పిండంటే 11 years వచ్చిన తర్వాత మీ బాబుకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఆ సోప్ అయిపోయింది. వెంటనే ఆ సోప్ దొరకకపోవడం ద్వారా ఇందులో ఉన్నటువంటి నీమ్ సోప్ తీసి పెట్టడం స్టార్ట్ చేసింది. 4 రోజులలో అద్భుతమైన రిజల్ట్, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకున్నాం. ఇది ప్రాబ్లం ఎట్లా పోయింది అంటే సోప్ ద్వారా పోయిందని మేము నిర్ధారించుకున్న తర్వాత ఇంకేం చేస్తుంది నెక్స్ట్, వంట నూనె తీసింది, వంట నూనె వాడింది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ చూస్తున్నాం. మా మిస్సెస్కి బీపీ ఉంది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకునేది. 24-25 yearsకి బీపీ చూడండి. రోజు ఒక ట్యాబ్లెట్, పొద్దున ఒక ట్యాబ్లెట్, నైట్. ఒక 20 days ఆఫ్టర్ ఆమెకు ఆ ఏదైతే చక్కెర వచ్చేదో అది ఆగిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయింది బీపీ, మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడదని చెప్పిండు. అందులో మా అమ్మకి మోకాల నొప్పులకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుపోయినా మా మిస్సెస్ ఏం చెప్పిందంటే మీ కొడుకు ఏది పెడితే తీసుకొచ్చిండ్రు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండా, అసలు ఏంది నువ్వు వాడకని చెప్పింది మా అమ్మకి. మా అమ్మ వాడతలేదు. కానీ ఎప్పుడైతే ఆమె బీపీ కంట్రోల్ అయిందో, మా కొడుకు ఎనర్జీ కంట్రోల్ అయిందో, మెల్లగా పోయి మా అమ్మకి ఈ టాబ్లెట్స్ నువ్వు వేసుకో, ఏం కాదు, మంచిగా ఉన్నాయని చెప్పింది. మా అమ్మ వాడింది. మా అమ్మ వాడిన 25 daysలో చూడండి, మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తుంది సిటీకి. 3rd floor 4th floor కూడా ఎక్కాల్సి వస్తుంది. కానీ ఈ మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె అలాంటి వాటి ఇళ్ళల్లోకి వెళ్ళి బట్టలు ఉతికేది కాదు. ఎప్పుడైతే ఈ 25 days తర్వాత ఆమెకు మోకాలు నొప్పి తగ్గిందో 3rd floor 4th floor ఎక్కడం స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఈ అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. కానీ ఇక్కడ పైనుంచి ఈ సారు ఫోన్ చేస్తున్నాడు, ప్లస్ లీలావర్ణ మేడం ఫోన్ చేస్తుంది, దత్తు మీ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ పెట్టు, మేము వస్తాం అని. అప్పటికే ప్రొడక్ట్స్ ఇక్కడికే లాస్ట్ అని చెప్పిందిగా. ప్రొడక్ట్సే అద్దన్నది కాబట్టి నేను వీళ్ళ ఫోన్ లేపడం మానేసిన. నాకు అక్కడ ఏమర్థమైందంటే ఈ సబ్బులు పేస్ట్లు అమ్మాలా, ఈ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, వాళ్ళ దెబ్బలు పడాలా.
నీకు షుగర్ ఉందా అని అడగాల, నీకు లివర్ ప్రాబ్లం ఉందా అని అడగాల, నీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగాల, అడిగి ఇవ్వాలా? కొడతారా? అలా నా మైండ్ రన్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఫోన్ లేపడం మానేసిన. కానీ ఈ 3 months ఆఫ్టర్, దగ్గర ఒక 4 months దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయినాయి. మళ్ళీ మా మిస్సెస్ ఇవే ప్రొడక్ట్స్ కావాలా, ఖచ్చితంగా నువ్వు ఇవే తెప్పియాలని చెప్పేసి ఆమె నన్ను రిక్వెస్ట్ చేయడం. మరి అప్పుడు అర్థం కదంటే ఇంతమంది రిజల్ట్స్ వచ్చినాయి, ఖచ్చితంగా కావాలని నాకు తెలియదు కదా. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాటిని వాడట్లేదు అంటే పూర్తిగా ఈ బిజినెస్నో లేకపోతే ప్రొడక్ట్నో రిజెక్ట్ చేయించినట్టు కాదు. తెలియక, ఎక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ చూడక, ఎసార్నో కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఓపికతో ఉండండి, వెయిట్ చేయండి, వాళ్ళే వాడతారు. అక్కడ పెట్టండి, మనం మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ 4 నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం, మీ ఇంట్లో హెల్త్ వచ్చింది, మరి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం, నమ్ముతావా నమ్మవా అంటే, మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా. ఒక క్యాంపుకి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది. క్యాంపుకు రావాలంటే అప్పుడు 800 రూపీస్ బూట్ క్యాంప్ టికెట్, 800 రూపీస్ పంపమని చెప్పింది. 800 రూపీస్ నా దగ్గర లేవు, నేను రాను. ఎందుకంటే 3 రోజులు నేను ఇస్త్రీ షాప్ను బంద్ చేస్తే గిరాకీ పోతుంది. అర్థమైందా? 3 రోజులు ఇస్త్రీ షాప్ బంద్ చేస్తే నా గిరాకీ పోతుంది, నేను రానని చెప్తే, దత్తు ఒక్కసారి ఈ 3 రోజుల ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ బిజినెస్ చేయకు, కానీ నీకు ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పంపిస్తా అని చెప్పింది మేడం. అప్పుడు ప్రొడక్ట్స్ కోసం పోవాలన్నా వద్దా? ప్రోడక్ట్స్ కోసం ట్రైనింగ్కి వచ్చిన. ట్రైనింగ్ 2018 బూట్ క్యాంప్ జనవరి 19, 20, 21 రోజు ఇదే విజయవాడలో, ఇదే బంజి సర్కిల్లో. మనం ఇటు సైడ్ ఉన్నాం, ఆ హాలు అటు సైడ్ ఉంది, అంతే. వేదిక హాల్లో కూర్చున్నాం. ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ అందరికీ కూడా వేదిక హాల్ తెలుసు. అక్కడ మేమందరం కూడా అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. సార్ నో సార్, అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఇక్కడ అందరు ఇప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చున్నారు. రైట్, ఇది ఫస్ట్ బూట్ క్యాంప్, నా జీవితాన్ని మార్చినటువంటి బూట్ క్యాంప్, మై టర్నింగ్ పాయింట్. బూట్ క్యాంప్ అయింది. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అని చెప్పేసి. నేను కూడా నమ్మిన. ఇంటికి వెళ్ళి బాగా హ్యాపీగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన. బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసిన అంటే, ఇస్త్రీ షాపును పక్కన పెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. ఫుల్ టైం చేస్తే పొద్దున 5 గంటలకి, 4:30కి, 4 గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం. ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే వద్దన్నది. సార్ నో, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దంటారు. ఇప్పుడు ఎందుకు